2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించారు. ఫ్యూచర్ను చూపిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన విజువల్ వండర్కి ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. భారీ సెట్టింగ్తో పాటు విభిన్నమైన బ్యాక్డ్రాప్లో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి. ఓటీటీలో ఈ సినిమా ప్రపంచం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ సినిమాను జనవరి మొదటి వారంలో జపాన్లో భారీ ఎత్తున రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2 సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రెగ్యులర్గా పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. ఇటీవల కల్కి 2 సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని, మొదటి షెడ్యూల్లో దీపికా పదుకొనే పాల్గొన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను దీపిక కొట్టిపారేశారు. ప్రస్తుతం తన పాప సంరక్షణలో బిజీగా ఉన్నానని, ఇప్పట్లో షూటింగ్కి హాజరు కాలేనని తేల్చి చెప్పారు. తన కూతురు తనకు మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. అంతేకాకుండా తనను చిన్నప్పుడు తన అమ్మ ఎలా అయితే పెంచారో అలా తన కూతురును అన్ని విషయాల్లోనూ దగ్గరుండి పెంచాలని భావిస్తున్నానని, తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం తన బాధ్యతగా చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం కల్కి 2 సినిమా గురించి నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలయ్యాయి. మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే రెండో పార్టీకి సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ చేశామని ఆమె చెప్పారు. రెండో పార్టీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుంది, షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే విషయమై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. పార్ట్ 2లో కథ పూర్తిగా విభిన్నంగా ఉంటుందట. దీపికా పదుకొనే పాత్ర పరిమితంగా ఉంటుందని, తల్లి పాత్రలో ఆమె కొంత సమయం మాత్రమే కనిపిస్తారనే వార్తలొస్తున్నాయి. కల్కి 2 సినిమాలో మహాభారతాన్ని మరింతగా చూపించే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్ట్ 2 సినిమాలపై ఉన్న అంచనాల నేపథ్యంలో మొదటి అనుకున్న కథ కూడా పూర్తిగా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా కోసం మొదట అనుకున్న కథ కాకుండా పూర్తిగా కొత్త కథను సుకుమార్ రాసుకున్న విషయం తెలిసిందే. సినిమా మార్కెట్ పెరగడంతో పాటు అంచనాలు పెరగడం వల్ల కథ ఆ స్థాయిలో ఉంటేనే బాగుంటుందని, కల్కి 2 సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త కథను రాస్తారేమో చూడాలి. ఈ గ్యాప్లో ఆయన బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమాను చేస్తారనే టాక్. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సలార్ 2ని చేయాల్సి ఉంది. స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కనుక కల్కి సినిమా 2026 చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.